చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా లోపల ఆ వీడియోలో. ఇది వచ్చేసి వీడియో బయట అనమాట. బుద్ధుడి బొమ్మ దగ్గర నుంచి కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాం. మన గార్డెన్ నుంచి బయటకు వచ్చేసాం. ఈ బుద్ధుడి బొమ్మకి ఎదురుగాను మనకి బౌద్ధ మతస్థులకు సంబంధించినది ఓ మంచి గార్డెన్ వ్యూ తోటి మంచి కన్స్ట్రక్షన్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది అనేది ప్రస్తుతానికి ఓపెన్ లేదు, నిర్మాణ దశలో ఉంది. ఇది పెయింటింగ్ వర్క్ పూర్తి అయిపోయింది, లోపల పనులన్నీ కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి, గార్డెన్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం పూర్తి అయిపోయింది అనమాట, చక్కగా పూర్తయింది. కానీ లోపలికి ఎంట్రన్స్ అనేది లేదు. అది ఎంట్రన్స్ అనేది ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ అయిన తర్వాత అనేది ఎంట్రన్స్ పెడతారు. తప్పకుండా ఒక వీడియో చేద్దాం మనం, మీరు అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మనం వచ్చేసి ఎదురుగా కనబడితే కృష్ణానది ఒడ్డున ఇటు పక్క రిసార్ట్ ఒకటి ఉంటుంది. ఆ రిసార్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. గేట్ అని క్లోజ్ చేశారు ఫ్రెండ్స్, అది ఎవరు కూడా రాకపోవడం, అందుకని బోర్డు ఉన్నాయి అనమాట. ఇది రిసార్ట్ అనమాట. ఇది మనకి ఎవరైనా వచ్చినా కూడా రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే వచ్చేసి నైట్ టైం అయిందనుకోండి, బుద్ధుల బొమ్మ దగ్గర ఇబ్బంది పడతారు కదా ఫ్యామిలీస్ అనేది, అలా ఇబ్బంది పడకుండా రిసార్ట్ అనమాట. ఇది వచ్చేసి కృష్ణానది, మనకి కృష్ణానది వ్యూ మీకు అందరికీ చూపిస్తుంది. వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది ఎలా ఉందో మీకు ఇప్పుడు దగ్గరికి వెళ్తాను, దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ లొకేషన్ అనేది కూడా. మొత్తం అంతాను మీకు చక్కగా చూపిస్తాను. ప్రతి ఇక్కడ నుంచి మనకి అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా మీకు కనపడుతుంది, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు వీడియో మాత్రానికి. కంపల్సరీగా వీడియో అందరికీ మీ అందరికీ నచ్చిద్ది అని నేను ఆశిస్తున్నాను. మన వీడియో కొత్తగా చూస్తున్నావు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖర్చు లేదు కదా ఫ్రెండ్స్. అది చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ అనేది రావట్లేదు. అది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరి కోసమే కదా ఫ్రెండ్స్. మన వీడియో అనేది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మనకి ఎలా ఉంది ఏంటనేది తెలిసేది. చూసారు కదా, ఇది అంతా పుష్కర్ ఘాట్ అనమాట. పోయిన కృష్ణా పుష్కరాలకి మొత్తం అంతా కూడా గత 5-6 సంవత్సరాల క్రితం మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది చేశారు. మన కృష్ణానదిలో ఈ పక్క పై వరకే నీళ్ళు ఉన్నాయి. మన కృష్ణానది అవతల పక్కన ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఇబ్రహీంపట్నం తెలుసు కదా, తెలంగాణ, అదనమాట. ఇటు పక్క అమరావతి, అటు పక్క ఇబ్రహీంపట్నం. దాదాపు ఈ కృష్ణానది వెడల్పు అనేది 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అదంతా లంక మీకు కనిపిస్తుంది, ఇసుక దెబ్బలు ఉంటాయి, మనకి వాటర్ అనేది ఉండదన్నమాట. గోదావరిలో ఎలా లంకలు ఉంటాయో అలా లంక అనమాట. మీకు కనిపిస్తుంది అంతా కూడా గుడి వ్యూ అనమాట. అమరలింగేశ్వర స్వామి గుడి, పంచక్షేత్రాలలో పాలకుల క్షీరలింగేశ్వర స్వామి గుడి ఎలాగో ఇక్కడ అమరావతి అమరలింగేశ్వర స్వామి అలాగ అనమాట. చూస్తున్నారు కదా, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన వీడియో మీరు కామెంట్ చేయడం వల్లే మన వీడియో ఎలాగా డెవలప్ చేయాలి, మనం చేస్తుంది మీకు ఎంతవరకు నచ్చుతుంది, మన వీడియో విధానాలలో మన మాట తీరు ఏదైనా ఉందా, మార్చుకోవాలా, లేకపోతే వీడియో తీసే ప్రాసెస్ ఏదైనా మార్చాలా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. మరి మీరు ఏది కామెంట్ చేయలేదనుకో మనకు అనేది తెలియదు కదా ఫ్రెండ్స్. మన వీడియో ఎలా ఉందనేది మీరు చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా గుడి వ్యూ అనేది మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వాళ్ళు కూడా గంట సింబల్ మోగించండి. మా ప్రతి ఒక్క వీడియో కూడా మీ దగ్గరికి వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.